నిజాలు వెలిపుచ్చిండ్రు. ఈ హత్య వెనకాల రాజకీయ పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకించినందుకు, టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు, నకరేకల్ శాసనసభ్యుడు వీరేశానికి ఎదురు తిరిగినందుకు ఇవాళ ఈ హత్య జరిగిందని కోమటిరెడ్డి సోదరులు ఏదైతే చెప్పిండ్రో, ఇవాళ కాల్డాటని ఏదైతే మీడియా మిత్రులు బయటికి తీసుకొచ్చిండ్రో, వేముల వీరేశం బంధువులే, అన్న కొడుకులే రంజిత్ కావచ్చు, సుధీర్ కావచ్చు, వాళ్ళ కాల్డాట ముద్దాయిలు చంపకంటే ముందు, చంపిన తర్వాత ఎవరికి ఫోన్లు చేసిండ్రో వివరాలు ఇవాళ బయటకు వచ్చినాయి కదా. ఇప్పటికైనా పోలీస్ అధికారులను నేను అడుగుతున్నా, చంపిన రాంబాబు మల్లేష్ నుంచి వేముల వీరేశ కుటుంబ సభ్యులకు పోయిన ఫోన్లు ఇవాళ బయటకు వచ్చినాయి కదా. ఆ వేముల వీరేశం కుటుంబ సభ్యులు రంజిత్, సుధీర్ ఎవరైతే ఉన్నారో, ఈ ముద్దాయిలు నేరస్తులు ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు ఎవరికి ఫోన్ చేసినరో ఆ కాల్ డాటాని మీరు సీజ్ చేయగలరా అని నేను అడుగుతున్నా. ఇవాళ రంజిత్ను, సుధీర్ను విచారిస్తే వీళ్ళ వెనకాలన్న వేముల వీరేశం బయటకు వస్తాడు. వేముల వీరేశాన్ని బట్టలిప్పదీసి నడి బజార్లో కొడితే, వేముల వీరేశాన్ని నల్గొండ క్లాక్ టవర్ దగ్గర బట్టలిప్పదీసి పిర్రలు వలిగిన దగ్గర కొడితే ఆ వెనకాల ఉన్న జగదీశ్వర్ రెడ్డి బయటకు వస్తాడు. ఆ జగదీశ్వర్ రెడ్డిని వంగబెట్టి ఈపు వాసిన దగ్గర కొడితే రాజకీయ లబ్ధిదారుడైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బయటకు వస్తారు. ఇవాళ ఈ హత్య వెనకాల రాజకీయ ప్రయోజనం ఉంది, పార్టీ ఫిరాయింపులు ఉన్నాయి, అడ్డం తిరిగితే హత్యలు చేస్తామనే సందేశాన్ని తెలంగాణ సమాజానికి ఇవ్వడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇవాళ నయాన భయానను అంతో ఇంతో ఇచ్చి కొనుక్కోను, అదిరిచ్చి బెదిరించి చేర్చుకోను, అడ్డం వస్తే అంతమొందించో రాజ్యాన్ని నిలబెట్టుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రయత్నం చేస్తుండ్రో, ఇవాళ నేను ఆ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. ఆనాడు తెలంగాణ ఉద్యమ సందర్భంగా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిజంగానే కాంగ్రెస్ పార్టీ కల్లెర చేస్తే నువ్వు నీ కుటుంబం ఈనాడు బతికి ఉంటుంటిరా అని నేను అడుగుతున్నా. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా మిమ్మల్ని స్వేచ్ఛగా ఉద్యమాలు చేయనిచ్చింది, ఊరి మీద తిరగనిచ్చింది కాబట్టి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రానికి మంత్రులు, ముఖ్యమంత్రులై మా తల మీద కూర్చొని తైతక్కలాడడానికి కారణం, ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా హింసించడానికి కారణం మీరు కాదా అని నేను అడుగుతున్నా. కాబట్టి ఇవాళ ఈ ఎస్పీ గారిని నేను డిమాండ్ చేస్తున్నా, ఈ వేదిక మీద నుంచి అయ్యా